నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ అందరికి ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగుంటారు. కృపయు సమాధానం మీకు కలుగును గాక. పునరుత్థాన దీవెనలు ఆశీర్వాదాలు మీకు మీ బిడ్డలకు మెండుగా కలుగును గాక. ఆమేన్. చూడండి ప్రియులారా, మరి ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాటలు మనం ధ్యానించుకుంటుండగా ప్రభు మనకు సహాయము చేయనుగాక. ఆమేన్. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం ధ్యానించుకుందాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగురా. దేవునికి మహిమ కలుగును కాదు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీరు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నది. అది మీకు తెలుసా? దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. అవును ప్రియులారా, ఆ దేవుని మనము ఎవరు అంటే దేవుని ఆలయమై ఉన్నాం. దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నారు. దేవుని ఆత్మ మనలో ఉంది. మనం దేవుని ఆత్మలో ఉన్నాం. మనం దేవునికి ఆలయమై ఉన్నాం కాబట్టి ఆయన మనలో నివసిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. కింద వచ్చిన చూస్తే ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేయవలని, ఎవడైనా దేవుని ఆలయము పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయను అంటున్నాడు. ఏంటండి? ఎవరైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాణ్ణే పాడు చేస్తాడంట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని ఆలయం పరిశుద్ధమైనదిను, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవునికి మహిమ కలుగుగా. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మనమేమో దేవుని ఆలయమై ఉన్నాం. అంటే మనం ఇప్పుడు ఎలా ఉన్నాం? పరిశుద్ధంగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగుగా. ఎందుకంటే మనం ఆలయం ఉన్నాం, దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి. దేవునికి మహిమ కలుగుగా. దేవుని ఆలయంగా మనం ఉన్నాం. దేవుడు మనలో నివసిస్తున్నాడు. అంటే మనము ఆయనను నివసింపచేసేంత పరిశుద్ధత మనలో ఉందని అర్థం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమేనా అండి? నీవు దేవుని ఆలయంగానే ఉన్నావా? దేవుని ఆత్మ నీలో ఉందా? దేవుడు నీలో నివసిస్తున్నాడా? అలా నివసిస్తే నీవు పరిశుద్ధుడవు. ఎందుకంటే ఆయన ఆలయం పరిశుద్ధమైంది కాబట్టి నీవును పరిశుద్ధుడు అంటావు. ఎందుకంటే ఆయన ఆలయాన్ని ఎవడైనా పాడు చేయాలని చూస్తే వాడిని దేవుడు పాడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగుగా. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఇది దేవుని ఆలయం. ఈ ఆలయాన్ని ఈ ఆలయాన్ని పాడు చేయాలని నేను చూస్తే దేవుడు ఏం చేస్తాడు? నన్ను పాడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగుగా. అంటే ఆయన నివసించడానికి యోగ్యమైన ఆలయం ఇది. ఆయన ఏర్పాటు చేసుకున్న ఆలయం ఇది. ఆయన యొక్క ఆత్మ మనలో నివసిస్తుంది. ఆ ఆత్మను మనం అపవిత్రపరచడం అంటే ఈ ఆలయాన్ని మనము గనక పాడు చేస్తే, అపవిత్రపరిస్తే దేవుడు మనలను అపవిత్రపరుస్తాడు, పాడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. అసలు ఎంత ధన్యత అండి, ఎంత యోగ్యత అండి! దేవుని ఆలయం, దేవుడు వచ్చి నీలోనే ఉంటున్నాడు. దేవుడు నీలోనే ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎంతటి ధన్యత! ఎందుకంటే ఎక్కడెక్కడికో వెళ్ళి ఎక్కడెక్కడో ఉన్నాడు దేవుడు, అక్కడున్నాడు ఇక్కడ ఉన్నాడా, ఆ కొట్లెక్కాడా మెట్లెక్కాడా, అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడని ఎత్తుక్కునే కంటే అసలు ఆయనే వచ్చి నీలో ఉంటానంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన వచ్చి నిన్నే ఆలయంగాన్ని మార్చేసుకున్నానయ్యా, నీవే నా నివాస స్థలముగా నీవే ఉన్నావు, నేను నీలోకి వచ్చి ఉంటున్నాను, నీవే నాకు ఆలయం అని చెప్తున్నాడు. మరి ఆయన నువ్వేం చేయాలి? నీ హృదయంలో చేర్చుకోవాలి.
నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే ఆయన పరిశుద్ధుడు కాబట్టి నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే ఆయన నీలో ఉంటాడు. ఆయన నీతిమంతుడు కాబట్టి నువ్వు నీతి మార్గంలో ఉంటేనే ఆయన నీలో ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజులో ఎలా ఉంది అంటే, ఈ రోజులు ఎలా ఉన్నాయంటే చూడండి, ఇర్మియా పుస్తకం 7వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. ఇర్మియా పుస్తకం 7వ అధ్యాయం 4వ వచనం. ఈ స్థలము ఆయన యెహోవా ఆలయం, ఈ స్థలము యెహోవా ఆలయం, ఈ స్థలము యెహోవా ఆలయం, ఈ స్థలము యెహోవా ఆలయం అంటే అని ప్రజలు చెప్పుతున్నారు. ఏమని? నేను దేవుని ఆలయం, నేను దేవుని ఆలయం, నీవు దేవుని ఆలయం, నీవు దేవుని ఆలయం, నీవు దేవుని ఆలయం అని ప్రజలు చెప్పుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లరా, ప్రజలు ఏం చెప్పుకుంటున్నారు? నేను దేవుని ఆలయం. వాక్యం చదువుకున్నాం కదా, మూలవాక్యం అదే కదా, మూలవాక్యం అదే కదండి. మీరు దేవుని ఆలయం అయి ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నది. దేవునికి మహిమ కలుగునుగా. మీరు దేవుని ఆలయం ఉన్నారు, మీ దేవుడు నీలో నివసిస్తున్నా అంటే మీరు ఏమనుకుంటున్నారు? దేవుడు నాలో ఉన్నాడు, నేను యెహోవా యొక్క ఆలయం, నేను ఈ స్థలము, ఏ స్థలము? ఈ స్థలము యెహోవా ఆలయము. ఏ స్థలం? ఈ స్థలం, ఈ స్థలము యెహోవా ఆలయం అంటే దేవుని యొక్క ఆలయం. ఈ స్థలం, ఈ స్థలం దేవుని యొక్క ఆలయం. ఇప్పుడు మన చేతులతో రూపించబడిన ఈ కట్టడం గురించి చెప్పట్లా, ఆయన చేతులతో రూపించబడిన ఈ దేహం గురించి చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఈ ఈ స్థలము, ఈ స్థలము యెహోవా ఆలయం. ఇర్మియా చెప్తున్నాడు, ఈ స్థలం యెహోవా ఆలయం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ స్థలము ఎవరి ఆలయము? దేవుని యొక్క ఆలయం. ఎందుకంటే ఆయన నివాస స్థలం ఇది, ఆయన నివాస స్థలం ఇది, దేవుని యొక్క ఆలయం ఇది, దేవుని యొక్క మందిరం ఇది. దేవునికి మహిమ కలుగును గాక అని ఆలయము అని వీరు చెప్పుకొనుచున్నారే అంటున్నాడు. అంటే వాళ్ళు చెప్పుకున్నారంటే ఏమని? ఇది దేవుని, ఈ స్థలము యెహోవా ఆలయం, ఈ స్థలము దేవుని ఆలయం, ఈ స్థలము మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆలయం అని ఈ స్థలము గురించి, ఈ దేహము గురించి వారు చెప్పుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి అంటున్నాడు నా ప్రభు. హల్లెలూయా. ఏం మాటలు అంటే అవి? మోసకరమైన మాటలు, వాటిని మీరు ఆధారం చేసుకోవద్దు అంటున్నాడు నా ప్రభు. ఎందుకంటే ఈ స్థలము యెహోవా ఆలయము. ఏ స్థలం? ఇప్పుడు ఈ స్థలం గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఈ దేహం అనే ఈ స్థలము గురించి, ఈ దేహము దేవునికి ఆలయమై ఉన్నది, పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు. ఇప్పుడు మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నాం. ఇప్పుడు ఈ దేహముని ఏం చెప్తున్నారంటే ఇది యెహోవా ఆలయం, ఈ స్థలము యెహోవా ఆలయం, ఈ స్థలము యెహోవా ఆలయం అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ మాటలను బట్టి ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఈ మోసకరమైన మాటలు మీరు నమ్మొద్దు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మోసకరమైన మాటలు మీరు ఆధారము చేసుకోనకుడి, ఆధారం చేసుకోవద్దు. ఇవి మోసకరమైన మాటలు, వీటిని మీరు ఆధారం చేసుకోవద్దు అని చెప్తున్నాడు. అదేంటి? మనం ముందు చదువుకున్న వాక్య భాగంలో దేవుని ఆలయమే కదా, ఈ దేహము దేవుని ఆలయం. మరి లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ మనలో దేవుని ఆత్మ మనలో ఉంది కదా. ఇప్పుడు మనం దేవుని యొక్క ఆలయంగా ఉన్నాం కదా. మరి నేను దేవుని ఆలయాన్ని, నేను దేవుని ఆలయాన్ని, నేను దేవుని ఆలయాన్ని అని చెప్తుంటే మరి ఈ మాటలు మోసకరమైన మాటలు, దీన్ని మీరు ఆధారం చేసుకోవద్దని అంటున్నారు ఏంటి? దేవునికి మహిమ కలుగును కాదు. అంటే ఎవరైనా అలా చెప్పినప్పుడు నిజంగా వాడు దేవుని యొక్క ఆలయంగా ఉన్నాడా, దేవుని యొక్క సొత్తుగా ఉన్నాడా, దేవుడు నివసించే యోగ్యత అతనిలో ఉందా అనేది చూడుకోకుండా నేను దేవుని ఆలయం, దేవుడు నా దగ్గరే ఉన్నాడు, నేను చేయేస్తే కార్యాలు జరిగిపోతాయి, నేను పలికితే కార్యాలు జరిగిపోతాయి,
అలా జరిగిపోద్ది, ఇలా జరిగిపోద్ది అని చెప్పే వాళ్ళతో చెప్తున్నాడు ఈ మాట. మీరు వాళ్ళని ఆధారం చేసుకోవద్దు అంటున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అదే చెప్పారు. క్రీస్తు అక్కడ ఉన్నాడు, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, క్రీస్తు అక్కడ ఉన్నాడు అంటే మీరు మోసపోవద్దు, అక్కడికి వెళ్ళొద్దు అన్నాడు. ఎందుకంటే వెళ్ళి మోసపోకండి, క్రీస్తు అక్కడ లేడు. దేవునికి మహిమ కలుగును. క్రీస్తు అక్కడ లేడు, క్రీస్తు ఎక్కడో లేడు, క్రీస్తు అక్కడ ఉన్నాడు, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు. అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యాలు జరుగుతున్నాయి. టచ్ అంటే పడిపోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే పడిపోతున్నారు, అద్భుతాలు జరిగిపోతున్నాయి, ఆశ్చర్యాలు జరిగిపోతున్నాయి అని చెప్తే మీరు మోసపోవద్దు, అక్కడికి వెళ్ళొద్దు. క్రీస్తు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అంటే మీరు అక్కడికి ఇక్కడ పరిగెట్టవద్దు అని చెప్తున్నాడు నా ప్రభు. దేవునికి మహిమ కలుగునుగా. మరి ఏం చేయాలి? ఏం చేయాలి? మోసపోద్దు అంటే, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు అంటే ఏం చేయాలి? క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? ఈ దేహమే దేవునికి మహిమ కలుగునుగా. నీలోనే క్రీస్తు ఉన్నాడు, అది నువ్వు ఎరగాలి. నీవు ఆయనకి నివాస యోగ్యంగా నువ్వు మార్చుకోవాలి, నువ్వు మలచబడాలి. ఆయన నిన్ను కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడు? ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకుని ఆయన రక్తంలో నిన్ను శుద్ధిని చేసి పరిశుద్ధపరిచాడు. ఆయన పరిశుద్ధత, ఆయన యథార్థత, ఆయన నీతి నీకు ఇచ్చాడు. మరి అలా పొందుకున్న నీవు, ఆ నీతిని పొందుకుని నీవు, ఆ పరిశుద్ధిని పొందుకుని నీవు, ఆ యథార్థను పొందుకుని నీవు ఆ పరిశుద్ధంగా నువ్వు ఉండాలి. అలా ఉన్నప్పుడు క్రీస్తుని నువ్వు చేర్చుకోవాలి. నీ హృదయంలో నువ్వు చేర్చుకోగానే క్రీస్తు నీలో నివసిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆయన ఆలయం ఎక్కడుంది? ఇదే ఆయన ఆలయం. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఇక్కడ వారు అంటున్నారు, ఏమన్నారంటే యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. అలాగనక మీ మార్గములను, మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని చెప్పుకుంటే పోదు. ఏమని? నేను దేవుని ఆలయాన్ని, నాలో దేవుడు ఉన్నాడు అని చెప్పుకుంటే పోదు. ఏం కావాలంటే అక్కడ ఎవరు మోసపోతారేమో, మోసపోవద్దు, వారిని ఆధారము చేసుకోవద్దని హెచ్చరిస్తున్నాడు నా ప్రభు. అలాంటి వారిని ఆధారం చేసుకుని ఇంకేముంది, మా అయ్యగారి దగ్గరికి వెళ్తే ప్రార్థన చేస్తాడు, నాకు అన్నీ పోతాయి, నా దగ్గరికి రా, నేను నీకు పరలోక రాజ్యం ఇచ్చేస్తా అన్నాడు అంట. ఎందుకంటే వాక్యంలో ఉందిగా. ఒకడు వచ్చి అడిగాడంట, ఇదిగో నేను పరలోక రాజ్యం వెళ్ళాలంటే నీకెంత కావాలి? ఎందుకండి? పరలోక రాజ్యం వెళ్ళడం కోసం, ఆ పరలోక రాజ్యం వెళ్ళడానికి వీసా కావాలి. ఎంత ఇస్తావు? నీవు ఎంత కావాలి? కొనుక్కుంటాకు అడుగుతున్నాడు. ఇంకొకటి అడుగుతున్నాడు, ఏమని? ఇదిగో నీలాగా నేను దయ్యాలను వెళ్ళగొట్టాలి, నీలాగా అద్భుతాలు చేయాలి, ఆశ్చర్యకార్యాలు చేయాలి, ఇవన్నీ నాకు కావాలి, నువ్వు ఎంతకిస్తావు? ఈ రోజుల్లో జరిగేది అదే. దేవునికి మహిమ కలుగుగా. ఎందుకంటే మనము కడవరి దినముల్లో ఉన్నాం. అంచె దినాల్లో, అపాయకరం దినాల్లో, హానికరం దినాల్లో, దుర్దినాల్లో, దుఃఖ దినాల్లో, ఆఖరి దినాల్లో మనం ఉన్నాం. కృపాకాలం ముగిరే అంచుల్లో ఉన్నా. ఈ ఆఖరి కాలంలో, ఈ కంచె కాలంలో, ఈ కడవరి కాలంలో ఆయన రాకడ సిద్ధంగా ఉన్నాం. ఈ దినాల్లో జరిగేవన్నీ కూడా ఇవే జరుగుతాయని ముందుగానే చెప్పాడు నా ప్రభు. అందుకనే మీరు వారిని మోసకరమైన ఆ మాటలను ఆధారము చేసుకోవద్దు అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి వాటిని ఆధారం చేసుకోకుండా మరి ఎలా ఉండాలి? మరి ఏటిని ఆధారం చేసుకోవాలి అంటే 5వ వచనం చూడు. 5 ఇర్మియా పుస్తకం 7వ అధ్యాయం 5వ వచనం. అలాగనక మీ మార్గములను, మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగు వాని ఎడల
తప్పక న్యాయము జరిగించి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇది మనలో ఉండాల్సిన లక్షణం. దేవుడు మనలో నివసిస్తున్నాడు అనడానికి ఈ లక్షణం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. చెప్పుకుంటే రాదు. నేను దేవుని ఆలయమై ఉన్నాను, ఇది ఈ స్థలము యెహోవా యెహోవా స్థలం, ఈ స్థలము యెహోవా స్థలం అని, ఆలయం యెహోవా ఆలయం అని చెప్పుకుంటే కుదరదు. ఈ స్థలము యెహోవా ఆలయం అని చెప్పుకుంటే కుదరదు. మరి ఏమంటున్నాడు? అలాగనక మీ మార్గములను, మీ క్రియలను మీరు యథార్థముగా చక్క పెట్టుకోవాలి. మార్గాలు, మీ మార్గాలను, మీ క్రియలను యథార్థంగా చక్క పెట్టాలి. మళ్ళీ దాంట్లో ఎక్కడ కూడా కపటం ఉండకూడదు. యథార్థంగా చక్క పెట్టి ప్రతివాడు చూడండి, ప్రతివాడు కూడా తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిపించాలి. తన పొరుగువాని ఎడల తప్పక న్యాయం జరిపించాలి. ఇది ఎవరు జరిపిస్తున్నారండి ఈ రోజులో? ఈ కడవరి కాలంలో ఎవరు జరిపిస్తున్నారు? తప్పక పొరుగువాని ఎడల తప్పక న్యాయం. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. అంతా కూడా స్వార్థపూరితము, అసూయ, ద్వేషాలు, కలహంతో నిండిపోయిన కాలంలో ఏ పొరుగువాని ఎడల న్యాయం ఎవరు చేస్తున్నారు? దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్లను బాధింపకయు, ఈ చోట నిర్దోష రక్తము చిందింపకయు, మీకు కీడు కలుగు చేయు అన్య దేవతలను అనుసరింపకయు ఉండిన ఎడల్లా. ఒక నిమిషం. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. చూసారా, ముందేమో మార్గాలను, క్రియలను యథార్థంగా చక్క పెట్టుకోవాలి. రెండోది, పొరుగువానిని తప్పక పొరుగువానికి న్యాయం చేయాలి. తర్వాత పరదేశులే కానీ, తండ్రి లేని వారే కానీ, విధవరాండ్లే కానీ ఈ చోటున నిర్దోషుల యొక్క రక్తము కానీ చిందింపకయు. అంటే ఆ నిర్దోషులు, ఏ పాపము లేని వారిని నిర్దోషుల రక్తము చిందిస్తూ ఉంటారు. ఆ వాయువు కూడా లేకోకుండా చిందింపకయు, మీకు కీడు కలగజేయు అన్య దేవతలను అనుసరింపకయు. ఏం చేస్తాయి అంటే అవి కీడు కలగజేస్తాయి. అన్య దేవతలు ఏం చేస్తాయి? కీడు కలగజేస్తాయి. కాబట్టి వాటిని అనుసరించొద్దు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అన్య దేవతలు కీడు కలగజేస్తాయి. కాబట్టి వాటిని అనుసరింపకయు. ఆశలను అనుసరింపకుండా ఉండిన ఎడల ఈ స్థలమున తమకు నిత్యముగా ఉండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమును మిమ్మును కాపురముంచుదును. దేవునికి మహిమ కలుగునుగా. నిజమే పిల్లారా. అంటే ఇవన్నీ చేయకుండా ఉండాలి. అంటే పూర్వం మీ పితరులకు ఇచ్చిన దేశం, అంటే పితరులకు ఇచ్చిన దేశం అంటే దేశం అనుకుంటా ఇప్పుడు మా ఈ దేశం ఇది మాదే అనుకుంటా కాదు. అక్కడ కొంచెం లోతుగా తీసుకుంటే పూర్వము మీ పితరులకు ఇచ్చిన ఆ ఈవులు, వాగ్దానాలు, ఆశీర్వాదాలు, దీవెనలు, ఆ కృప, ఆ కనికరములు అవన్నీ కూడా అనుభవిస్తావు అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏది ఆయన చెప్పినట్లుగా ఉంటే, ఆయన ఆలయముగా నువ్వు ఉంటే, అందుకు యోగ్యంగా నువ్వు ఉంటే, ఇవన్నీ కూడా నువ్వు జరిపిస్తూ ఉంటే ఇవన్నీ ధారాళంగా నా ప్రభువుకి ఇచ్చేస్తాడు. నువ్వు ఈ విధంగా నీవు అన్నీ కూడా ధారాళంగా అనుభవిస్తావు. ఒకటే ప్రియులారా, నువ్వు ఎన్ని అనుకున్నా, ఏమనుకున్నా, ఏది చేసినా ఒకటి మాత్రం నేను చెప్పగలను. ఆమె పాదాలు పట్టుకొని దివారాత్రములు ఆయన సన్నిధిలో గడిపిన, ఏడ్చి 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 పరుపు తేలిన,
నువ్వేం చేసినా మోకాలు అరిగిపోయినా ఆయన కోరుకున్న క్వాలిటీ నీలో లేకపోతే మాత్రం నీవు ఇంచి కూడా దాన్ని అనుభవించలేవు. ఆయన చెప్పిన విధంగా ఆయన కట్టళ్ళు ఆజ్ఞలు అనుసరించి నువ్వు నడుచుకుంటే కనుక, ఆ విధి విధానాల్లో నువ్వు వెళ్తే కనుక, నువ్వు ఏం చేయకపోయినా అవన్నీ నీ దగ్గరికి వచ్చి సమకూర్చబడతా ఉంటాయి. నువ్వు ఆశ్రయించబడుతూ ఉంటావు, వరదిల్లుతూ ఉంటావు. అవి వదిలేసి ఆడు చెయ్యొద్దు అన్నాడు, వీడు చేయేస్తా అన్నాడు, అక్కడ రమ్మన్నాడు, ఇక్కడికి రమ్మన్నాడు, అక్కడికి రమ్మన్నాడు, ఎక్కడికి వెళ్ళి ఏం కాదు. కృప ఉంది, అందరికీ కృప ఉంది, ఎవరికి కృప లేదు అని నేను చెప్పట్లా. ఎందుకంటే వారి వారి కృపా పరిణామము చెప్పున వారికి అనుగ్రహించబడేను. దేవునికి మహిమ కలుగును గాక. అంటే వారికో ఎంత విశ్వాసం ఉందో అంత కృప అనుగ్రహించబడింది. 120 మంది మేడగదిలో ప్రార్థించుచుండగా పరిశుద్ధాత్మదేవుడు అగ్ని రూపాన్ని దిగి వచ్చి 120 మంది మీద అగ్ని 4లుగా విభజించబడి 120 మంది తలల మీదకు దిగాడు. అంటే వారి విశ్వాసము చొప్పున వారి కృపా పరిణామం వారికి ఇవ్వబడింది అంతే. లేదు అని చెప్పను, కాదు అని చెప్పను. ఎన్నో జరుగుతాయి, అద్భుత ఆశ్చర్యాలు అన్నీ జరుగుతాయి. నాతోనూ చెప్పాడు ప్రభు, చచ్చిన వారిని సైతం నువ్వు బ్రతికిస్తావు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాతోనే చెప్పాడు. కానీ ఇప్పుడు అవి మన పొందుకొని అనుభవించటానికి అర్హత లేకపోతే అవి మనకు ఉన్న వ్యర్థమే. మనం పొందుకొని అనుభవించడానికి అర్హత కావాలి. ఇక్కడ ఆయన చాలా తేటగా మాట్లాడేశాడు ప్రభువు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుచున్నారే, ఈ మోసకరమైన మాట ఆధారము చేసుకొనకుడి. అలాగున మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కబెట్టుకొని ప్రతివాడును తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిపించి పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్లను బాధింపక ఈ చోట నిర్దోష రక్తము చిందింపకయు మీకు కీడు కలగచేయు అన్య దేవతలను అనుసరింపకయు నుండిన ఎడల ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకిచ్చిన దేశమును మిమ్మును కాపురముంచెదను అంటున్నాడు. అంటే పూర్వకాలం ఇచ్చిన దేశం అంటే పితరులకు ఏం చేశాడు? ఇదిగో వాగ్దానం చేశాడు, నీకు నీ తర్వాత నీ సంతానానికి ఈ దేశమును స్వాస్థ్యముగా ఇచ్చాను అన్నాడు. ఇచ్చాడు వాగ్దానం. ఆ ఆశీర్వాదం, ఆ వాగ్దానాలు, పితరులకు చేసిన ఆశీర్వాదాలు, వాగ్దానాలు అవన్నీ కూడా మనం పొందుకొని అనుభవించాలండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాటలు అనుభవించాలి, అవి పొందుకోవాలి. వాటిని అనుభవించాలి అంటే ఇదిగో ఇక్కడ ఉన్నట్లుగా ఆయన చెప్పినట్లు యథార్థమైన మార్గం, పరిశుద్ధమైన మార్గం, నీతి మార్గం, వాటి ప్రకారం మనం నడుచుకోవాలి. ఆ విధంగా మనం నడుచుకుంటే అవన్నీ కూడా ఆటోమేటిక్ మన దగ్గరికి వచ్చేస్తాయి. మనం వాటి కోసం ప్రయాసపడక్కల. ప్రభువా 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 అయ్యా నన్ను దర్శించి ఇదిగో నాకు ఈ వారం నాకు ఈ కార్యం చెయ్యి అని అడగక్కరు. మనము నడిచి ఆయన ఒకటే చెప్పాడు, ఇది నీవు నా ఆజ్ఞలను, నా కట్టలను, నా విధులను నువ్వు గైకొని నడుచుకుని ఎడల ఇదిగో నేను చెప్పినవన్నీ నీకు జరుగుతాయి అని చెప్పాడు. దాని ప్రకారం ఈరోజు జనాలు నడవట్లేదండి. అది గుర్తిరగలేకపోతున్నారు, అది తెలుసుకోలేకపోతున్నారు. మరి ఏం తెలుసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అంటే వ్యర్థమైన మోసకరమైన మాటలను ఆధారము చేసుకుంటున్నారు. ఏం ఆధారం చేసుకుంటున్నారు? మోసకరమైన మాటలను ఆధారం చేసుకుంటున్నారు. ఈ రోజున మోసకరమైన మాటలను ఆధారం చేసుకొని వారి మీద ఆనుకుంటున్నారు తప్ప ఆ మార్గంలో నడుచుకోండి. ఆ మార్గంలో నడవంటే కష్టం.
యథార్థంగా ఉన్నాను కష్టం. తల్లిదండ్రులు లేని వాడిని సేద చేయాలంటే కష్టం. వాడికి ముద్ద పెట్టాలంటే కష్టం. దిక్కు లేని వాడికి వస్త్రం ఇవ్వాలంటే కష్టం. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? ఇంకా ఒక విషయం చెప్పమంటారా? దేవుని సన్నిధికి వచ్చి దేవునికి ఇవ్వడానికి కష్టం. ఆఖరికి వచ్చేటప్పుడు తీసి ఆ 10 రూపాయలు 20 రూపాయలు తీసుకొని 10 రూపాయలు 20 రూపాయలు అంతకు మించి వేయట్లా. దేవునికి మహిమ కలుగును. 10 రూపాయలు 20 రూపాయలు అదే. దేవుని దశంభాగాలు లేవు. కృతజ్ఞత కానుకలు అర్పణలు లేవు. మొక్కుబడి కానుకలు లేవు. ఇక ఏమి లేవు. ఇప్పుడు ఏంటంటే వస్తున్నాం, ఆరాధనకు వచ్చామా, ఒక 20 వస్తా మళ్ళీ ఇంకో విషయం చెప్పమంటారా? వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మళ్ళీ ఏ కొట్ల దగ్గర కొనుక్కొని వెళ్తూనే ఉంటాయి. అవి 100 రూపాయలు. కానీ మందిరానికి వచ్చేపాట్లకి 20 రూపాయలు. మా వాళ్ళైతే 20 రూపాయలే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 20 రూపాయలకి మించు మళ్ళీ 20 రూపాయలకి ఏమొస్తుందండి? టీ వస్తుందా? టీ 20 రూపాయలు, టిఫిన్ 40 రూపాయలు. దేవునికి మహిమ కలుగునుగా. టిఫిన్ 40 రూపాయలు, 4 ఇడ్లీ 40 రూపాయలు. నాలాంటి వాడు తింటే 4 ఇడ్లీ తింటారు. మీలాంటి వాళ్ళు తింటే 2 ఇడ్లీ తింటారు. దేవునికి మహిమ కలుగునుగా. 2 ఇడ్లీ 30 రూపాయలు, ప్లేట్ 30 రూపాయలు, 2 ఇడ్లీ వస్తుంది. టీ 20 రూపాయలు, టీ 10 రూపాయలు. ఇప్పుడు అడుక్కునేవాడు కూడా 10 రూపాయలకి తక్కువ ఇవ్వట్లు ఇస్తే ఇసిరి పడేస్తున్నాడు. ఏం వస్తుంది? ఏం రావట్లా. ఇక బాబుని ఏమన్నా నాకు అక్కర్లేదు అంటున్నాడు. అడిగి ఇస్తే కనీసం టీకి కూడా ఇవ్వలేనివా నువ్వు అని అడుగుతున్నాడు. టీకి 10 రూపాయలు అంట అడిగేస్తున్నాడు. టీకి 10 రూపాయలు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగు. మరి ఆయన దగ్గరకు వచ్చేపాట్లకి ఏమో నువ్వు ఇచ్చేదానికి ఇట్లా ఇస్తున్నావు, మరి పొందుకోవడానికేమో సరిపోట్లా. అయ్యా నాకు ఇంత కావాలి. ఎంత కావాలి? నాకు ఇంత అప్పు ఉంది, అప్పులు తీర్చాలి. నాకు ఇంత అవసరం ఉంది, ఇంత అవసరం తీర్చాలి. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. ఏది విత్తుతావో దేవునికి మహిమ కలుగును కాదు. దేవుని ఆజ్ఞలను, విధులను, కట్టలను నువ్వు అనుసరించి నడుచుకొని చూడు, నా ప్రభు నీకెందుకు కార్యం చేయడు. అసలు నువ్వు అడగక్కర్లా ఆయన. ప్రభు నాకు ఇది కావాలని అడగక్కర్లా. అడగలే ముందుగానే అడక్క మునిపే నీ అవసరాలన్నీ ఏమైనా ఎరిగి ఉన్నాడు కాబట్టి అన్నీ కూడా నీకు సిద్ధపరిచి ఉంచేశాడు. మరి అవి పొందుకోలేకపోవడం కారణం ఏంటంటే ఇదే. ఆయన ఎలా ఉండమన్నాడు అలా ఉండకపోవటమే. నువ్వు పరిశుద్ధంగా ఉండు నాన్న అన్నాడు. ఎక్కడ పరిశుద్ధంగా ఉంటున్నావు? పరిశుద్ధలే. నువ్వు యథార్థంగా ఉండు నాన్న అంటున్నావు. ఎక్కడ యథార్థం ఉండట్లేదు. దేవునికి మహిమ కలుగును. నువ్వు ఇదే మార్గంలో నడుగునా అంటున్నాడు. అన్న మార్గంలో నడుస్తున్నామా? మనకిష్టమైన త్రోవల్లో నడుస్తున్నాం. అన్నీ చేసి వచ్చి ప్రభువా అయ్యా నాకు ఈ కార్యం చేయ్యా అంటే ఎలా చేస్తాడు ఆయన? ఏం చూసి చేయాలి నీ కార్యం? ఏం చూసి నీలో కార్యం చేయాలి నా ప్రభువు? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకనే ఏమంటున్నాడు ఆయన? మోసకరమైన మాటలను ఆధారం చేసుకోవద్దు. మోసకరమైన మాటలను నువ్వు ఆధారం చేసుకోవద్దు. ఇదిగో నువ్వు నీ జీవిత విధానం నువ్వు ఇలా నడుచుకో, నువ్వు ఇలా నడుచుకో. ఆల్రెడీ నీకు అన్ని సిద్ధపరిచాడు ఆయన. నువ్వు అలా నడుచుకుంటమే చాలు. నువ్వు అలా నడుస్తూ ఉంటే నీకు ఆల్రెడీ అన్నీ నీకు ఎదురు వచ్చేస్తూ ఉంటాయి ఆయన. ఎందుకంటే నీకు ముందుగానే సిద్ధపరిచాడు. అలా సిద్ధపరచలేదు అని ఏమైనా చెప్పమని. దేవునికి మహిమ కలుగును. వాడు అలా నడుచుకోవట్లేదు కాబట్టి పొందుకోలేకపోతున్నాడు. కానీ అలా నడుచుకుంటే అన్నీ పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి వీళ్ళు ఇంకా ఎలా పొందుకున్నారా అంటే మోసకరమైన మాటలతో పొందుకుంటున్నారు. నేనే దేవుణ్ణి, నా దగ్గరే దేవుడు ఉన్నాడు, నేను చెప్పిందే వేదం, నేను చేసింది, నేను ప్రార్థన చేసి అంటే నీ కార్యం జరిగిపోద్ది రా అంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆఖరికి ఏమొస్తుంది? నువ్వు సరిగ్గా ప్రార్థన చేయలేదు, అందుకని నీ జీవితంలో కార్యం జరగలేదు. ఎప్పుడు ఆఖరి మాట అదే చెప్పేస్తాడు. ఆఖరి చెప్పే మాట అదే చెప్తాడు. కానీ నా దగ్గరికి రా, నా దగ్గర అంటాడు. వచ్చినంతసేపు ఏం చేస్తాడు? లాక్కుంటా ఉంటాడు. ఇమ్ము అంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
చూడండి పిల్లరా, ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొను చున్నారు. ఏం మాటలు నమ్ముకున్నారట? అబద్ధపు మాటలను ఈరోజు నమ్ముకున్నారు ప్రజలు. అబద్ధపు మాటలు కావాలి, ఆ మాటలకి నమ్ముకుంటున్నారు, ఆ మాటలకి పడిపోతున్నారు. అబద్ధపు మాటలు మీరు నమ్ముకుంటున్నారు, అవి మీకు నిష్ప్రయోజనం. ఇదేమి మీరు జారచోర క్రియలను నరహత్యలను చేయుచు అబద్ధ సాక్ష్యం పలుకుచు బయలునకు ధూపం వేయచ్చు మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే. దేవునికి మహిమ కలుగు. మరి ఎన్ని చేస్తుంటే ఎలా జరుగుద్దండి కార్యం? నీవు దేవుని ఆలయమై ఉన్నావు, దేవుడు నీలో ఉన్నాడు. ఉన్నప్పుడు మరి ఇవన్నీ ఉంటే దేవుడు ఎలా నీలో కార్యం చేస్తాడు? ఆయన నీలో ఎలా ఉంటాడు? నువ్వు ఎలా ఫలిస్తావు? అసలు ఉంటాడు ఆయన? దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. ఇవన్నీ జరుపుకోకుండా మనము ఆయన ఎలా ఉండమన్నాడో అలా మనం ఉండగలగాలి. దేవునికి మహిమ కలుగును కాదు. అయినను నా నామం పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొందుదమని మీరు చెప్పుదురు. చదవమ్మా. చూడండి, అయినా సరే ఇప్పుడు వచ్చేసి దేవుని నామం పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి దేవుని సన్నిధిలో నిలుచుచు మేము విడుదల పొంది ఉన్నాం, మాకు అన్నింటిలోంచి దాంట్లోంచి విడుదల ఇచ్చాడు, దీంట్లోంచి విడుదల ఇచ్చాడు అని మీరు చెప్పుకుంటూ ఉంటారు. చూడండి, అసలు ఈ విడుదల దేనికి వచ్చింది? నువ్వు దేనిలోంచి విడుదల పొందావు అంటే ఈ హేయ క్రియలు నీవు జరిగించటం బట్టేనా అని అడుగుతున్నాడు. అంటే నీవు విడుదల పొందింది ఈ క్రియలని జరిపించటానికా అని అడుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగును కాదు. చూడండి, నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గృహగా అయిందని ప్రభు అడుగుతున్నాడు. ఆలోచించుడి. నేనే ఈ సంగతి కనుగొంటున్నా అంటే దేవుడే కనుగొంటున్నాడు ఆ సంగతి. ఇదే యెహోవాకు పూర్వమున చూడి పూర్వమున నేను నా నామం నిలిపిన శిలోకునందు నా స్థలమునకు పోయి విచారణ చేయుడి. ఇశ్రాయేలుల నా జనుల దుష్టత్వం బట్టి నేను దానికి చేసిన కార్యము చూడుడి. దేవునికి మహిమ కలుగును కాదు. మొన్న దీనికి ముందు వీడియో అనుకుంటా చేశాను, దీనికి ముందు మెసేజ్లో ఉంది శిలోకు మందిరం గురించి. దేవునికి మహిమ కలుగును కాదు. అంటే ఓపెని పినహాసుల గురించి చెప్పుకుంటూ వచ్చాను. దేవునికి మహిమ కలుగును కాదు. నిజమే ప్రియులారా, ఆ కాలంలో ఇశ్రాయేలు తప్పిపోయారు. ఆ మందిరానికి ఆ కాలంలో ఏం జరిగింది? అది పూర్వము జరిగిన శిలోకు మందిరం జరిగిన ఆ విషయం మీరు తెలుసుకోండి అంటున్నాడు. దాని గురించి మీరు ఎంక్వైరీ చేయండి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగు. ఎందుకని? పూర్వం అసలు శిలోకు మందిరంలో ఏం జరిగింది? ఆ స్థల ఆ శిలోకు కాలంలో ఆ కాలంలో అసలు ఏం జరిగింది అంటే ఆ జనుల దుష్టత్వమును బట్టి దేవుడు విడిచిపెట్టేశాడు. మందసము శత్రువు చేతికి వెళ్ళిపోయింది, ఫిలిష్తీయుల చేతికి మందసం పట్టబడింది. దేవుని మందిరంలోని ప్రభావము వెళ్ళిపోయింది. మందిరంలో లేదు, ప్రభావం లేదు. అప్పటి వరకు ఆ శిలోకు మందిరంలో ఉన్న ప్రభావం, దేవుని యొక్క ప్రభావం అప్పుడు బయటకు వెళ్ళిపోయింది. లేదు, అక్కడ లేదు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. మరిపడి ఎప్పుడు వచ్చింది మందిరంలోకి అంటే యెరూషలేము మందిరము కట్టిన తర్వాత అప్పుడు ఆయన యొక్క ప్రభావము ఆ మందిరంలోనికి వచ్చింది. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా.
సిలోకు మందిరంలోంచి ప్రభావం వెళ్ళిపోయిందండి. కొంతకాలం లేదు అక్కడ. ఆ మందిరము పాడైపోయింది, సిలోకు మందిరం. కారణం ఏంటంటే తన జనుల దుష్టత్వమును బట్టి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చూడండి పిల్లారా, ఇవన్నీ మనం ఆలోచించాలి. అరే ఆ మందిరం ఎందుకు పాడైపోయింది? ఎందుకు పాడైపోయింది? ఆ మందిరం ఎందుకు ప్రభావం లేకుండా అయిపోయింది? దేవుని యొక్క ఆత్మ లేకుండా ఎందుకు ఆ వ్యక్తి అయిపోయాడు? అరే ఇంతకుముందు ఎంతగానో దేదీప్యముగా ప్రకాశించిన ఆ మందిరము, ఆ శృంగార మందిరము, ఎంతగానో ఉరిలుగిన మందిరము, ఆ మందిరములో ప్రార్థిస్తే ప్రత్యక్షతలు ఉన్నాయి, ఆ మందిరములో ప్రార్థిస్తే కృపావరాలు ఉన్నాయి, ఆ ప్రవచనాలు వస్తాయి, బయటకు వస్తాయి, ఎన్నో రకాలుగా ఎన్నో కార్యాలు జరుగుతాయి అన్నీ అని చెప్పిన ఆ మందిరం, ఎన్నో రోగులు ఎంతమంది స్వస్థపడ్డారని చెప్పే మందిరము ఈ రోజున ఏమైపోయింది? పాడైపోయింది, దొంగల గుహగా మారిపోయింది. దేవునికి మహిమ కలుగుగా. దొంగల గుహగా మారిపోయింది, మందిరము పాడైపోయింది. కారణం ఏంటి? దుష్టత్వం. దుష్టత్వం. నీ దుష్టత్వం నీలోకి వచ్చినప్పుడు నీలో ఉన్న దేవుడు ఉంటాడా? ఉండడు, వెళ్ళిపోతాడు. ఆయన ఉండడు అక్కడ. పాపికి పరిశుద్ధుని పొత్తి ఎక్కడండి? ఆయన ఉండడు, వెళ్ళిపోతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, సిలోహులో నా స్థలమునకు పోయి విచారణ చేయుడి. సిలోహునందు నా స్థలము అన్నాడు, అంటే దేవుని స్థలమే, ఆయన నివసించే స్థలమే. ఆ స్థలమునకు పోయి విచారణ చేసి మీరు తెలుసుకోండి అంటున్నాడు. ఎందుకు అంటే అప్పుడు వరకు నీవు ఎంతో ఉన్నతంగా ఉన్న నీవు, ఎత్తైన స్థలానికి ఎక్కిన నీవు, ఉన్నతమైన స్థలములోకి ఎక్కిన నీవు, ఆధ్యాత్మికలో వైరాగ్య ప్రతిష్టలో ఉన్నత శిఖరానికి చేరుకున్న నీవు ఈ రోజున ఎందుకు పనికిరాని వాడుగా ఉన్నావు అంటే కారణం ఏంటో ఇప్పుడు ఆయన్ని చూసి వెళ్ళి విచారం చేసి తెలుసుకో. అయ్యా ఈడు ఎందుకు తప్పిపోయాడు అయ్యింది గారు? ఒకప్పుడు ఎంతో దేవిమా వెళ్ళిగాడు కదా, మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చి ఎంత ఖ్యాతి వచ్చింది, ఈ రోజున ఎందుకు పనికిరాని వాడికి ఎందుకు ఇలా అయిపోయాడు ఏంటంటే ఏం చెప్పాలి? వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు, అయ్యా ఇదిగో ఇతను దుష్టత్వం వలన తప్పిపోయాడు, అందుకే దేవుడు అతన్ని విడిచిపెట్టి తన ప్రభావం వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. సంసోను బలం ఉంది కదా అని చెప్పేసి ఒకేసారి తల ఇలా ఇరబూసుకుంది అన్నాడంట. అక్కడ ఏమైంది? ఏమీ అవల. ఏమైపోయింది? సంసోలోంచి ప్రభావం వెళ్ళిపోయింది. అతనికి కూడా తెలియదు, వెళ్ళిపోయింది కూడా తెలియదు. ఎందుకని? అతడు దుష్టత్వం చేశాడు, అక్కడ పాపం చేశాడు, వేసే సాంగత్యము చేశాడు, నాజీరుని భ్రష్టు పట్టించాడు. తినకూడదన్నదాన్ని తిన్నాడు, ముట్టకూడదని ముట్టాడు, తాగకూడదని తాకాడు, చేయకూడదన్నది చేశాడు, వెళ్ళకూడని మార్గంలో వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ప్రభావం ఉంది, దేవుని ప్రభావం వచ్చేసింది, ఇంకేముంది అనుకున్నా. ఏమైపోయింది? కళ్ళు 2 పీకేసి గాన కట్టి ఎద్దుకు బదులుగా గాన కట్టి ఆ నూనె గానగా తిప్పుతూ ఉండాలి. కరెక్ట్, అలా పరిస్థితి అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2వ రాజుల పుస్తకం 23వ అధ్యాయం 3వ వచనం నుంచి ధ్యానించుకుందాం. మందిరములో ఉండే కొన్ని ఉపకరణాల గురించి చెప్తున్నా. అంటే 2వ రాజుల పుస్తకం 23వ అధ్యాయం 3వ వచనం. రాజు స్తంభము దగ్గర నిలిచి, చూడండి, రాజు స్తంభం దగ్గర నుంచున్నాడు, యెహోవా మార్గంలో ఎందుకు నడుచుకున్నాడు? ఆయన దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను, శాసనములను పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ గైకొని ఈ గ్రంథమందు రాయబడిన నిబంధన సంబంధమైన మాటలన్నిటినీ స్థిరపరచుదమని యెహోవా సన్నిధిని నిబంధన చేశాడు. హల్లెలూయా.
చూసారా పిల్లరా, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను, ఆయన కట్టలను అన్ని అనుసరించి నడుచుకోవాలని స్థిరపరచడం కోసం ప్రమాణం చేయించాడు అక్కడ రాజు. ప్రజలందరిని పిలిపించి స్థిరపరిచి, అప్పటికి తప్పిపోతున్నారు, వైద్యులకి పోయారు, ఎటు పోయారు. అంటే అన్ని దేవతలను అనుసరిస్తున్నారు, వారి మీదకే కీడు తెచ్చుకున్నారు అన్ని దేవతలు అనుసరించి. అయితే రాజు వారందరిని సమకూర్చి ఇది కాదు, దేవుని మార్గంలో మనం నడుచుకోవాలి, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టలు, ఆయన విధులను మనం గైకొనాలి అని చెప్పి అందరి చేత ఆ నిబంధన గ్రంథము తీసుకువచ్చి అది చదివించి అందరి చేత ప్రమాణము చేయించారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చి ఆ నిబంధనకు జనులందరూ కూడా ఆ నిబంధనకు సమ్మతించారు. రాజు చూడండి, ఎదుగో బయలుదేవతకును అశోరాదేవికిని నక్షత్రములకు చేయబడిన ఉపకరణములన్నిటినీ యెహోవా ఆలయములో నుండి బయటకు తీసుకుని రావాలనని ప్రధాన యాజకుడని హిజ్కియాకును, రెండో వరుస యాజకులకును, ద్వారపాలకులకును ఆజ్ఞ ఇయ్యగా హిల్కీయా వాటిని యెరూషలేము బయట క్రిద్దోను పొలములో కాల్చివేశాడు. బూడిదను బేతేలను ఊరికి పంపేశాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. చూసారా పిల్లరా, ఉపకరణములు, నీలో ఉన్న ఉపకరణాలు, దేవుని మందిరంలో ఉపకరణాలు ఉన్నాయి. సొలొమోను చేయించిన ఉపకరణాలు మొదటి రాజులు 7:50 ఉంటాయి. సరే ఇప్పుడు వద్దులేండి, అవన్నీ కూడా సమకూర్చాడు సొలొమోను. సమకూర్చి వాటిలన్నీ కూడా ప్రతిష్ఠ చేసి దేవునికి అర్పించాడు. దేవుని మందిరంలో పనిచేయటానికి ఆ ఉపకరణములు, ఆ మందిర ఉపకరణాలను ప్రతిష్ఠించాడు. అయితే ఇక్కడ హిజ్కియా రాజు వచ్చాడు. హిజ్కియా రాజు వచ్చి, రెండో రాజులో హిజ్కియా రాజు వచ్చి, ఇప్పుడు యెహోవా ఎక్కడున్నాయి అవి? దేవుని ఆలయంలోనే ఉన్నాయి, దేవుని మందిరంలో ఉన్నాయి. ఏంటి? అన్య దేవత అర్పితములైన ఉపకరణములు, అన్య దేవతలకు అర్పించిన ఉపకరణములు కూడా మందిరంలో ఉన్నాయి. అంటే ప్రియులారా, ఇది మనం మందిరం అని చెప్పుకున్నాం కదా, ఈ దేహం అనే మందిరంలో ఇప్పుడు అన్య దేవతకు సంబంధించిన ఏవేవి ఉన్నాయో వాటినన్నిటిని తీసి తగలబెట్టాలి. ఊరు బయట తీసుకెళ్ళి నీలోనే అన్య దేవతకు సంబంధించిన ఏవేవైతే ఉపకరణాలు ఉన్నాయో అవన్నీ తీసి తగలబెట్టాలి. అన్ని దేవతలకు సంబంధించినవి. నీవే దేవుని ఆలయం అని చెప్పుకున్నాం కదా, మరి ఆ విషయంలోనే మాట్లాడుతున్నా, మందిర విషయంలోనే మాట్లాడట్లా. ఆయన నామం పెట్టబడిన మందిర విషయం గురించి మాట్లాడట్లా. నీవే దేవుని ఆలయం, నీ గురించే మాట్లాడుతున్నా. నీలో దేవునికి విరోధమైన ఉపకరణములు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు తీసుకొని వెళ్ళి తగలబెట్టాలి. ఎందుకంటే అన్నీ ఉన్నాయి, దేవుని మందిరంలో అన్నీ ఉన్నాయి, దేవునికి సంబంధించినవి ఉన్నాయి. దేవునికి సంబంధించిన ఉపకరణాలని, సేవకు కావాల్సిన ఉపకరణాలన్నీ ఉన్నాయి. వాటితో పాటు అన్ని దేవతలకు సంబంధించినవి కూడా ఉండిపోయినాయి, కలిసిపోయినాయి. ఇప్పుడు అవి కూడా ఎక్కడున్నాయి? నీలోనే ఉన్నాయి, నీలోనే ఉన్నాయి. ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే, ఇప్పుడు అన్య దేవతలకు సంబంధించిన ఉపకరణములని నీలోంచి తీసివేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఏం చేయాలి? నీలోంచి తీసివేయాలి. ఇప్పుడు క్వాలిటీ కనపడాలి అక్కడ. ఇక వేరే ఏం కనపడటానికి వీలేదు, వేరే ఏమి ఉండడానికి వీలేదు. ఒకే ఒకటి ఉండాలి. ఏంటి? నా దేవునికి సంబంధించినవి మాత్రమే ఉండాలి, నా ప్రభువుకు సంబంధించినవి మాత్రమే ఉండాలి, యెహోవా అర్పితము అవి మాత్రమే ఉండాలి. వేరే ఏమి ఉండటానికి వీలు లేదు నీలో. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వేరే తలంపు కూడా నీలో ఉండడానికి వీలులే, వేరే క్రియలు కూడా నీలో ఉండడానికి వీలులే. నా దేవుని తప్ప ఇంకేవి కూడా నీలో ఉండకూడదు. ఎందుకంటే నీవు నా దేవుని యొక్క ఆలయమై ఉన్నావు కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యెజ్రా పుస్తకం
4వ అధ్యాయం మొదటి వచనం. అంతటా చూడండి, యూదా వంశస్థులకు బెన్యామీనులకు విరోధులైన వారు, చెర నివారణ అయిన వారు, ఇశ్రాయేలీల దేవుడికి అయిన యెహోవాకు ఆలయం కట్టుచున్న సంగతి విని జెరుబ్బాబేలు యొద్దకును పెద్దల్లో ప్రధానుల యొద్దకును వచ్చి, మీరు ఆశ్రయించినట్లు మేమును మీ దేవుని ఆశ్రయించిన వారము, ఇప్పటికి మమ్మను రప్పించిన అషూరు రాజైన ఎసత్కదోని యొక్క కాలం మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించు వారము, మేమును మీతో కలిసి కట్టేదమని చెప్పిరి. ఇది మిశ్రిత జాతి. మేము కూడా దేవుని ఆలయం కడతాం, మేము అమ్మ కూడా చేర్చుకొని మీరైనా కట్టేది, మేము కూడా కడతాం. ఎజ్రా నెహెమ్యా కాలంలో 2వ మందిరం యెరూషలేము దేవాలయం 2వ మారు కట్టేటప్పుడు జరిగిన సంభవాలు ఇవన్నీ కూడా. వారు వచ్చి అక్కడి నుంచి వచ్చి కోరేశ్వరి దగ్గర ఆజ్ఞ పొంది వచ్చి వారు మందిరం కడుతున్నారు. మందిరం కడుతుంటే వీళ్ళు కూడా వచ్చారు. వచ్చి వీళ్ళు ఏమంటారంటే, ఇదిగో మేము కూడా మీలాగా వచ్చిన వారమే, ఎక్కడి నుంచి అక్కడి నుంచి మీలాగా వచ్చాం. ఇప్పుడు మేము కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత యెహోవాకి బలి అర్పిస్తున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత, అక్కడ కాదు, వాళ్ళు ఉండ చోటు కాదు, వాళ్ళు ఉండగా వదిలేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము కూడా యెహోవాకి బలి అర్పిస్తున్నాం. ఇప్పుడు మీరు మందిరం కడుతున్నారు కాబట్టి మేము కూడా మీతో పాటు మందిరం కడతాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా ఈ మాట? అర్థమైందా? ఏమర్థమైంది? బయట వాళ్ళు వచ్చి ఇప్పుడు నీతో పాటు మేము కూడా మందిరము కడతాము, మేము కూడా ఈ దేవుని ఆరాధిస్తున్నాము, మేము కూడా ఈ దేవుడికి బలి అర్పిస్తున్నాము అంటే మీతో పాటు మేము కూడా ఉన్నాము అంటే కుదరదు అన్నారు వాళ్ళు. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. కుదరదు అని చెప్పేశారు. ఈ కుదరదు అని చెప్పేసిన తర్వాత నిజమే పిల్లారా, ఇప్పుడు ఇలాంటి వారు చాలామంది ఉన్నారు లోకంలో. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదా నీ మందిరం పాడైపోతుంది. నేను నీలాగా మందిరం ఉన్నా, నీలాగా నేను కూడా వాక్యం చదువుతానండి. వాక్యం బాగా నేను చదువుతానండి, నాకు వాక్యం బాగా తెలుసు అండి. నేను కూడా అప్పుడప్పుడు చర్చికి వెళ్తూ ఉంటానండి, వాక్యాలు వింటూ ఉంటానండి. నాకు తెలుసండి వాక్యం 2-3 వాక్యాలు చెప్తాను. బాగుంది అనుకుంటా, సరే వీడు కూడా మనోడే, క్రైస్తుడే కదా అని నువ్వు అనుకుంటా. కానీ ఈ సహవాసం ఎక్కడ తీసుకెళ్తా నిన్ను? ఏది చేసినా పర్వాలేదు. ఆ విగ్రహంని ఆరాధించవచ్చు, యేసు ప్రభుని ఆరాధించవచ్చు, విగ్రహం బలి అర్పించవచ్చు, అది తీసుకొచ్చి ఇక్కడ అర్పణం చేయవచ్చు, అది తిని రావచ్చు, ఇది తిని అక్కడికి వెళ్ళవచ్చు. ఇవన్నీ మనమే ఒకటే. నువ్వు నేను ఒకటే అంటారు. దేవుడు ఊరుకుంటాడా? ఊరుకునే దేవుడు కాదు నీ దేవుడు. నీవు ప్రత్యేకంగా ఉండాలి, నువ్వు సపరేట్. అందరిలాంటి వాడు కాదు నీవు, అందరిలాంటి దేవుడు కాదు నీ దేవుడు. ఆయన అందరిలాంటి వాడు కాదు. ఆయన ప్రత్యేకించబడిన వాడు, నిన్ను ప్రత్యేకపరుచుకున్నవాడు, అందరిలోంచి నిన్ను ఏర్పరచుకుని ప్రత్యేకపరుచుకున్నాడు. నీకంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతను వదిలిపెట్టి నువ్వు కూడా వాళ్ళు కలిసిపోతావు. నువ్వు దేవునికి మహిమ కలుగు. అలా కుదరదు అని చెప్తే ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? వాళ్ళు ఏం చేశారు తెలుసా? తర్వాత ఆ మందిరము వీళ్ళు కడుతుంటే వీళ్ళే అడ్డుపట్టడం మొదలుపెట్టారు. అడిగడిగి అడ్డుపడ్డారు. టోబియాగాళ్ళు వీళ్ళు, సద్బలుడిగాళ్ళు వీళ్ళు, అల్లే ఇల్లు అడిగడుగున అడ్డుపడ్డారు. నేను ఆ మందిరం కట్నీళ్ళు అడిగడుగున అడ్డుపడ్డారు. ఎంతో ఇబ్బందులు పెట్టారు. ఎవరినో పోగేసుకొచ్చారు, ఏమేమో చేశారు. ఆఖరికి వాళ్ళు ఏం పారలే, వాళ్ళ పని ఏది అవలా. ఆఖరికి ఏం చేశారు తెలుసా? మందిరము కట్టి పూర్తి అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు
ప్రధాన యాజకుడితో బంధుత్వం పెట్టుకొని, ఆ టోబియా గాడు ఏం చేశాడంటే బంధుత్వం పెట్టుకొని దేవుని యొక్క దేవుని యొక్క అర్పణలను, నైవేద్య అర్పణలను, ఆ నూనె, ఆ గోధుమ, ఈ అర్పణలు వస్తాయి, గోధుమ పిండి ఏ అర్పణలని, ఆ ప్రతిష్ఠిత అర్పణలు అంటారు వాటిని. ఆ ఉంచవలసిన ఆ గది, అది పరిశుద్ధమైన గది, ప్రత్యేకమైన గది. ఆ పరిశుద్ధమైన గదిలో వీడు వెళ్ళి పొందుకున్నాడు, అక్కడ దూరిపోయాడు వీడు. అవన్నీ ఆ దేవుని ఆ సన్నిధిలో ఉండాల్సిన తీసి బయట పడేసేసి ఇప్పుడు వాడు వెళ్ళి అక్కడ తిష్ట వేసాడు. పరిశుద్ధమైన వస్తువులు ఉండాల్సిన ఆ గదిలోకి, దేవుని యొక్క ప్రతిష్ఠితమైన వస్తువులు ఉండాల్సిన గది అది. ఆ గదిలోకి వీడు చొరబడిపోయి వీడు ఆ గదిలో కూర్చొని, అక్కడ కూర్చొని ఆ గదిలో ఉండాల్సినవి బయట పంప టోబియా గారు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. అడ్డు మందిరం కట్టేటప్పుడు మేము కడతాము అన్నారు, కుదరదు అన్నారు. కుదరదంటే అసలు మేము ఎలా మందిరం కడతావు చూస్తామని చెప్పి అడ్డుపడింది వాళ్ళే. అన్నీ అయిపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వచ్చి కూర్చుని బంధుత్వం పెంచుకుని ఎక్కడికి వచ్చి కూర్చున్నాడు? మందిరము, ఒక ఉపకరణం, దేవుని యొక్క ప్రతిష్ఠిత వస్తువులు ఉండాల్సిన ఆ గదిలోకి వచ్చి కూర్చున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే వాడు అక్కడ తిష్ట వేశాడు. ప్రత్యేకపరచబడినవి, ప్రతిష్ఠితమైనవి, దేవునికి సంబంధించినవి మాత్రం అక్కడ ఉండాల్సిన దాంట్లో వీడు వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. టోబియా గారు పిల్లరా, చూసారా? జాగ్రత్తగా ఉండాలి అలాంటి వాడు. ఇప్పుడు వాడేం చేస్తాడు? అదే ఏది రేపు పొద్దున 3వ దేవాలయం కట్టిన తర్వాత ఒక విగ్రహం నిలబడుతుంది కదా, ఇదే అది. ఇలాంటి వీడే ఆ అపవాది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాడి ఆ విగ్రహం అదే. దేవునికి మహిమ కలుగునుగా. ఇలాంటి వాడు చూసి నువ్వు మోసపోవద్దు అని చెప్తున్నాడు నా ప్రభు. అలాంటి వాడి మాటలు చూసి నువ్వు మోసపోవద్దు అని చెప్తున్నాడు. అక్కడ ఉన్నాడు, ఇక్కడ నువ్వు వెళ్ళొద్దు అని చెప్తున్నాడు. అంటే నీ ఆధ్యాత్మికలో, భక్తిలో నీ దేహాన్ని నువ్వు ఎంత శుద్ధం చేసుకున్నా, ఎంత పరిశుద్ధపరచుకున్నా, ఎవడో కూడా నీకు అలాంటి వాడు తగులుతూనే ఉంటాడు. తగిలేసి ఆడికి కొంచెం స్థానం అడుగుతాడు, నీలో కొంచెమే అడుగుతాడు. కానీ ఏ స్థానం అడుగుతాడు? మెయిన్ స్థానమే అడిగేస్తాడు. దేవునికి మహిమ కలుగును కాదు. ఏదో ఒక విధంగా నీలో ఆడు దూరం చూస్తాడు. బంధుత్వంలోనో ఇంకో రంగులో వచ్చేసి నీలోకి వచ్చేసి ఆడు ఆ స్థానం పొందేసుకుంటాడు. ఇంక అక్కడ దేవునికి స్థానం ఉండదు. దేవుడు ఏం చేస్తాడు? దేహం విడిచి దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. అంటే అది దేవుని ఆలయంగా ఉండదు, దేవుని ఆలయంగా ఉండదు, ఆయన నివాస స్థలంగా ఉండదు. మరి జాగ్రత్తగా ఉండాలి. చాలా లోతైన భావాలు నేను చాలా షార్ట్కట్లో చెప్పుకుంటూ వచ్చాను. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఆఖరిగా ఒక మాట చెప్తాను. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం నుంచి ధ్యానించుకుందాం. చూడండి, జారత్వానికి దూరంగా పారిపోవాలి. మనుషులు చేయి ప్రతి పాపము దేహమునకు వెలుపలే ఉంది, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరాన్ని హానికరముగా పాపం చేయుచున్నాడు. కింద వచ్చి మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. అది మీరు తెలుసుకోవాలి. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవునిని మహిమపరచాలి. దేవునికి మహిమ కలుగునుగా. మీరు విలువ పెట్టి కొనబడిన వారు మీ దేహముతో దేవునిని మహిమపరచాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి ప్రియులారా, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా.
ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేస్తాడు. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. అంటే మీరు పరిశుద్ధమై ఉన్నారు. మరి మీ ఆలయములో ఈ స్థలము, ఏ స్థలం మనం చెప్పుకున్నాం, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని అక్కడ 3 సార్లు రాయబడి ఉంది. 3 సార్లు ఈ స్థలము యెహోవా ఆలయము అని అని మీరు చెప్పుకొనుచున్నారే అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నీవు ఈ స్థలం యెహోవా ఆలయం అని చెప్తున్నావు, కానీ నేను అక్కడ లేను రా బాబు అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును కాదు. ఎందుకు ఆ మాట చెప్పాడు అంటే, ఎందుకు ఆ మాట చెప్పాడు అంటే, మోసకరమైన మాటలు మీరు ఆధారము చేసుకోవద్దు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును కాదు. మోసకరమైన మాటలు ఎందుకు ఆధారం చేసుకోండి అంటే, వాడు దుష్టత్వం బట్టి వాడు చెడిపోయాడు కాబట్టి. దేవునికి మహిమ కలుగును కాదు. అన్య దేవతల వైపు మళ్ళుకున్నాడు కాబట్టి, అన్య దేవతలు అతనిలోకి వచ్చాయి కాబట్టి, అన్య దేవతల యొక్క ఉపకరణములు కూడా అక్కడ ఉన్నాయి. అంటే అన్ని ఉపకరణములు అంటే, ఇప్పుడు ఒక మాట చెప్తాను. క్రైస్తవుడికి ఇప్పుడు మనకి ముహూర్తాలు ఉన్నాయా? ముహూర్తాల్లో ఏ పనైనా ఏ రోజైనా మనకు 7 దినాలు కూడా దేవుడు పరిశుద్ధపరిచి ఇచ్చాడు. 7 దినాలు పరిశుద్ధమైన దినాలు. 7వ దినం అతి పరిశుద్ధమైన దినం. ఎందుకంటే అది ఆయనకు విశ్రాంతి దినం కాబట్టి మనందరికి విశ్రాంతి దినం. ఆ రోజంతా కూడా మనం దేవుని సన్నిధిలోనే గడపాలి. ఇక మిగిలినవన్నీ కూడా మన ఒక జీవన విధానం కోసమే మనం కష్టపడుకోవాలి. మరి అలాంటప్పుడు అన్ని 6 దినాలు ఏ పనైనా చేసుకోవచ్చు. ఏ రోజు ఇది మంచిది కాదు, ఇది చెడ్డది కాదు, ఇది అనుకుంటట్లేదు. కానీ మరి ముహూర్తాలు పెట్టి, సమయాలు పెట్టి, ఆ గడియలు అన్నీ చూసి చేస్తున్నావు అంటే అది అన్య దేవత యొక్క ఆచారం. నువ్వు దేవుని బిడ్డవే, దేవుడు నీలో ఉన్నాడు, దేవుని ఆలయం నువ్వు. కానీ దాన్ని కూడా చూస్తున్నావు. ఇప్పుడు అదేమవుతుంది? ఒక ఉపకారంగా వచ్చి నీలో చేరిపోయాను. అది ఉపకారణం, అది ఉంది. ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. ఎదురుగుండా వెళ్తుంటే ఒక విధవరాలు వస్తుంది, ఏమంటావు? ఆమెను చూసి ఏమంటావు? నువ్వు పని మీద వెళ్తున్నావు, అవి వస్తుంది, తిడతావా? తల నుంచి వెళ్ళిపోతావా? పుల్లలు వేసుకుని ఎవడో వస్తున్నాడు, పుల్లలు కట్టుకుని పొయ్యిలో కట్టుకుని వస్తున్నాడు, ఎదురుగుండా వస్తున్నాడు, నువ్వు బయలుదేరావు, ఏమంటావు? ఇలాంటివన్నీ కూడా ఉపకరణాలు. ఇవన్నీ కూడా ఎవరై అంటే అన్య దేవతలే. అవి కూడా నీలో ఉపకరణాలుగా ఉండిపోయినాయి. కానీ ఇప్పుడు నా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఆయనకు ప్రతిష్ఠించినవి మాత్రమే నీలో ఉండాలి, ఆయనకు సంబంధించినవి మాత్రమే నీలో ఉండాలి. నీలోంచి అన్య దేవతలకు సంబంధించిన ఉపకరణములన్నీ కూడా తీసి తగలబెట్టాలి. అప్పుడు నీవు ఆయన యొక్క ఏం చేయాలని, అప్పుడు నీ మార్గములను, నీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిపించుచు పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్లను, వారి యొక్క నిర్దోషి అయిన వ్యక్తి యొక్క రక్తము చిందింపక, కీడు కలగజేయు అన్య దేవతలను అనుసరింపక నుండిన ఎడలా ఈ స్థలమున తనకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున మీ పితరులకు చేసిన వాగ్దాన దేశమును నిన్ను దాంట్లోకి నడిపింపబోతున్నాడు. అంటే ఆ వాగ్దానాలు, ఆశీర్వాదాలు నువ్వు అనుభవించబోతున్నావు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. నిన్ను భారమే మోయమని చెప్పాలా, లేదా బండెత్తేసి దీన్ని మోసుకుని వెళ్ళు అని చెప్పాలా, లేదా ఆయన మోసిన సిలువ నిన్ను మోయమని చెప్పాలా. ఆయన యొక్క మార్గాలను, ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన యొక్క విధి విధానాలను, ఆ కట్టలను అనుసరించి ఆయన వాక్యానుసారంగా జీవించు అని చెప్పాడు. అంతే. దేవునికి మహిమ కలుగు. నీవు అలా జీవించిన రోజున నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లా, అన్నీ కూడా నీ దగ్గరికే వస్తాయి. ప్రతి ఆశీర్వాదము, ప్రతి వాగ్దానము, ప్రతి దీవెన నీ దగ్గరికే వస్తుంది.
నీవు అనుభవిస్తావు. దేవునికి మహిమ కలుగు. ఎందుకంటే నీవే దేవుని ఆలయమై ఉన్నావు, దేవుడు నీలో నివాసం ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగా. కృప పరిశుద్ధ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకో. మీ అందరికీ నా ప్రేమపూర్వక ప్రియులారా, ఒక విషయం, ఈ వాక్యముల ద్వారా మీరు మీరు బలపడుతున్నట్లయితే అనేకులు తెలియచేయండి, అనేకులు షేర్ చేయండి. మిమ్మల్ని ఆదరిస్తున్నట్లయితే ఈ మాటలు, దేవుని యొక్క మాటలు ఆదరిస్తున్నాయి. అయ్యా, మేము సత్యము తెలుసుకుంటున్నాం, సత్యంలోకి మేము వెళ్తున్నాం, ఆ సత్యాన్ని ఎరిగి మేము నడుచుకోవాలని అనుకుంటున్నాం అనే ఆసక్తి కలిగిన వారు అనేకులు తెలియచేయండి, అనేకులు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఏమున్నా మా వాట్సాప్ నెంబర్కి మాకు మెసేజ్ పెట్టండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు.